ఏపీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి బదిలీ అయ్యారు. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీని వెంటనే బదిలీ చేయాలని సీఎస్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కొత్త డీజీపీ పదవి కోసం 3 సీనియర్ పేర్లను ఇవ్వాలని సీఎస్ను ఆదేశించింది ఈసీ. న్యూస్ చూస్తున్నా. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అయ్యారు. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీని వెంటనే బదిలీ చేయాలని సీఎస్కు ఈసీ ఆదేశాలు పంపింది. అలాగే కొత్త డీజీపీ పదవి కోసం 3 సీనియర్స్ పేర్లను ఇవ్వాలని సీఎస్ను ఆదేశించింది ఈసీ. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు తక్షణమే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని రిలీవ్ అవ్వాలి. రేపు ఉదయం 11 గంటలకి ప్యానెల్ ప్రకారం ఎవరైతే 3 పేర్లు ఉంటాయో ఆ 3 తర్వాత సీనియర్స్ ప్రకారం 3 పేర్లను ప్రతిపాదించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సుమారుగా 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఫిర్యాదులు చేసినటువంటి పేర్లు డీజీపీ పేరు కూడా ఉంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి 22 మంది అధికారుల పైన చేసినటువంటి ఫిర్యాదులో డీజీపీని కూడా మార్చాలని డిమాండ్ చేస్తూ ఇచ్చినటువంటి ప్రతిపాదన ఉంది. అయితే ఎన్నికల కమిషన్ తక్షణమే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని రిలీవ్ అవ్వాలని ఆదేశించింది ఆదేశాల్లో. అయితే ఎందుకోసం ఈ బదిలీ చేశారు, కారణాలు ఏంటన్న అంశాన్ని అయితే ఎక్కడ స్పష్టంగా పేర్కొనలేదు. కేవలం డీజీపీని రిలీవ్ అవ్వాలి, తక్షణమే రిలీవ్ అవ్వాలి. రేపు ఉదయం 11 గంటలకల్లా మరొక 3 పేర్లు తర్వాత సీనియారిటీ ప్రకారం పంపించాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే డీజీపీని కేవలం ఎన్నికలు మరొక 8 రోజులు ఉన్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల విధుల్లో కీలకమైనటువంటి డీజీపీని ఇప్పుడు బదిలీ చేయడం అనేది చర్చనీయాంశం. రైట్, థ్యాంక్ యూ సతీష్.